జ్యోతిషశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి స్వభావం, వ్యక్తిత్వం, అనేక ఇతర విషయాలను వారి పేరులోని మొదటి అక్షరం ద్వారా తెలుసుకోవచ్చు. ప్రతి అక్షరం దానికదే ముఖ్యమైనది. ఒకదానికొకటి భిన్నంగా ఉండటమే కాకుండా అందులో అనేక లోపాలు, అనేక ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. పేరులోని మొదటి అక్షరాలు ఓ వ్యక్తి వ్యక్తిత్వం, వారి ఇష్టాలు, అయిష్టాలతో పాటు అనేక విషయాలను వెల్లడిస్తాయి. మీ పేరులోని మొదటి అక్షరం ఏ, డి, జి, ఎం, పి, ఆర్, ఎస్, వి అనే అక్షరాలతో ప్రారంభమైతే 2025 కొత్త సంవత్సరం మీకు ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి. 2025 సంవత్సరం ఎలా ఉంటుంది? కొత్త సంవత్సరం ఏ, డి, జి, ఎం, పి, ఆర్, ఎస్, వి అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లతో ఉన్న వ్యక్తులకు ఆనందాన్ని ఇస్తుంది. ఈ సంవత్సరం 2 పెద్ద గ్రహాల సంచారం వ్యక్తి జీవితంపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. 2025 సంవత్సరంలో మీ ప్రయత్నాలు ఫలించే బలమైన అవకాశం ఉంది, కాబట్టి మీ సామర్థ్యాలను అభివృద్ధి చేయడంపై ఎక్కువ దృష్టి పెట్టండి. అయితే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మీకు ఓర్పు, విచక్షణ అవసరం. శని, బృహస్పతి రాశి మార్పులతో వీరికి లక్. 2025లో ఫలితాలను ఇచ్చే శని, జ్ఞానానికి అధిపతి అయిన బృహస్పతి రాశులను మార్చనున్నారు. అన్ని గ్రహాల కంటే అత్యంత నెమ్మదిగా ప్రయాణించే శని దేవుడు 2.5 సంవత్సరాల తన సొంత రాశి అయిన కుంభం నుంచి నిష్క్రమించి మార్చి 25, 2025న మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇదే రాశిలో జూన్ 3, 2027 వరకు నివాసం ఉండనున్నాడు. శని 2.5 ఏళ్ల తర్వాత తన స్థానాన్ని మారడం వల్ల కొన్ని రాశుల వారికి శని సాడేసతి ముగుస్తుంది. దేవతల గురువుగా భావించే బృహస్పతి మే 14, 2025న మిథునరాశిలో, అక్టోబర్ 18, 2025న కర్కాటక రాశిలో తన మొదటి సంచారాన్ని చేస్తాడు. శని, బృహస్పతి రాశి మార్పులతో ఏ, డి, జి, ఎం, పి, ఆర్, ఎస్, వి అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులకు కొత్త సంవత్సరం మంచిగానే ఉంటుంది. ఈ 2 గ్రహాల రాశులలో మార్పు ప్రేమ, వివాహంలో విజయం సాధిస్తుంది. పెళ్లి కాని వ్యక్తులకు వివాహం జరిగే అవకాశం ఉంది. మీరు పనిలో విజయం సాధించవచ్చు. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించవచ్చు. 2025 సంవత్సరంలో వీరు అదృష్టవంతులు. ఏ, మేష రాశి, వి, వృషభ రాశి, ఎం, సింహ రాశి, పి, కన్య రాశి, ఆర్, తుల రాశి, జి, కుంభరాశి, డి, మీన